హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రూవ్ ఇట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇన్ని రోజులు ఆగినందుకు ఇప్పుడు మళ్ళొక కొత్త నోటిఫికేషన్, కొత్త అప్డేట్తో, లేటెస్ట్ అప్డేట్తో, బంపర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తూనే ఉంటారు. తెలంగాణలో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ అయ్యాయి. కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతోపాటు ఈ నోటిఫికేషన్లో వయో పరిమితి అనేది కూడా పెంపుదల చేశారు. మొత్తం జాబ్స్ 563 పోస్టులకు గాను ఈ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అండ్ దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ అనేది ఈ నెల అనగా ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు గ్రూప్ 1 నోటిఫికేషన్స్కు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. కాకపోతే ఈ పాత అభ్యర్థులకు ఫీజు అనేది ఇప్పుడు ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాదు గ్రూప్ 1 జనరల్ రిక్రూట్మెంట్ సర్వీస్ అండి. ఇంతవరకు తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 నోటిఫికేషన్స్కు సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా 2 సార్లు క్యాన్సిల్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనము తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ నెంబర్ ఫిబ్రవరి 2024 అండ్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19, 2024 గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ అప్లికెంట్స్ త్రూ ద ప్రొఫార్మా అప్లికేషన్ టు ద మేడ్ అవైలబుల్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్ tspsc.gov.in ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. చూడండి, తెలంగాణలో గ్రూప్ 1 సర్వీసెస్కు సంబంధించిన పోస్టులకు సంబంధించిన వేకెన్సీ ఉంటుంది. దానికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. దానికి అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంటుంది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 23, 2024 నుంచి 14 మార్చి 2024 ఉంటుంది. అంటే లాస్ట్ డేట్ ఏంటి అంటే మార్చి 14, 2023 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అనేది మార్చి 23, 2024 నుంచి 27 మార్చి 2024 వరకు ఉంటుంది. ఇంతకుముందు ఈ ఎడిట్ ఆప్షన్ అనేది లేకుండా ఉండే, కాకపోతే ఇప్పుడు మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి 7 రోజుల ముందు నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో మీరు ఈ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ షెడ్యూల్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ఇది మే కానీ జూన్ కానీ 2024లో ఈ 2 నెలల్లో ఎప్పుడైనా కూడా కండక్ట్ చేయవచ్చు. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మంత్లో 2024 సంవత్సరంలో ఉంటుంది. టీఎస్పీఎస్సీకి సంబంధించిన జాబ్స్ అప్లై చేసుకోవాలి అంటే కంపల్సరీగా 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తున్న వాళ్ళైతే రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ మీకు 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటే కనుక మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మాత్రం కంప్లీట్గా యాక్టివ్ కండిషన్లో ఉన్నవి ఇవ్వండి. మీకు ఫర్దర్ అప్లికేషన్స్, ఫర్దర్ కమ్యూనికేషన్స్ ఏవి ఉన్నా కూడా ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ రెండింటికి మాత్రమే వస్తాయి. కాబట్టి అప్లికెంట్స్ మీరు చాలా జాగ్రత్తగా చేయాలండి. మీరు మొబైల్ నెంబర్సు, ఈమెయిల్ ఐడీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చకుండా కాన్స్టెంట్ మొబైల్ నెంబర్స్ని, ఈమెయిల్ ఐడీస్ని యూజ్ చేస్తూ మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉండండి. ఈ యొక్క అప్లికేషనే కాదు, ఎనీ అప్లికేషన్ చేసినా కూడా మీరు ఈ యొక్క కండిషన్ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే ప్రీవియస్ గ్రూప్ 1 సర్వీసెస్కి అప్లై చేసుకున్నారో దాని యొక్క నోటిఫికేషన్ నెంబర్ అండ్ డేట్ అనేది ఇచ్చారు. ప్రీవియస్ గ్రూప్ 1 సర్వీసెస్కి యొక్క నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి. వాళ్ళు మళ్ళీ లాగిన్ అయ్యి రీ అప్లై అనేది చేయాలి. సో ఈ పాయింట్లో మీకు క్లియర్గా చెప్పారు. రీ అప్లికేషన్కు సంబంధించి ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి పాత అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోండి. ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ మోడ్ లేదా కంప్యూటర్ బేస్డ్
రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకసారి గుర్తు చూడండి, మీకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓఎంఆర్ షీట్ ద్వారా కానీ ఉండవచ్చు, లేదా ఆఫ్లైన్లో కూడా కండక్ట్ చేసినా కూడా ఓఎంఆర్ షీట్ ద్వారానే కండక్ట్ చేస్తారు. అండ్ మెయిన్ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ద కమిషన్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఐదర్ త్రూ డిజిటల్ మోడ్ ఆర్ క్వశ్చన్ పేపర్ డిస్ప్లే ఆర్ కన్వెన్షనల్ హార్డ్ కాపీ బేస్డ్ క్వశ్చన్ పేపర్. అంటే ఇక్కడ చూడండి, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది మీకు కంప్యూటర్లో ఆన్లైన్ల ద్వారా కానీ కండక్ట్ చేయవచ్చు, లేదంటే మాన్యువల్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చి కూడా కండక్ట్ చేయవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈ ఎగ్జామ్ని రాసేవాళ్ళు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటారు అనేది మీరు అప్లికేషన్ ఫామ్లోనే క్లియర్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది. మీరు ఎన్నుకున్న లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్ పేపర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అని ఇక్కడ ఈ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి దీన్ని చూసేయండి. ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ యాజ్ ఫాలోస్. అంటే ఇక్కడ ఈ గ్రూప్ 1 సర్వీసెస్ కింద ఏ టైప్ ఆఫ్ వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు అనేది ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో మనము చూద్దాము. పోస్ట్ కోడ్ నెంబర్ 1 అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. టోటల్గా 45 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అది కూడా ఏజ్ క్రైటీరియా అనేది 1 జూలై 2024కు కట్ ఆఫ్ డేట్గా తీసుకోవాలి. దీనికి పే స్కేల్ అనేది 58,850 రూపాయలు ఉంటుంది. సెకండ్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2. దీనికి 115 పోస్టులు ఉన్నాయి. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 58,850 రూపాయలు బేసిక్ పే అనేది ఉంటుంది. థర్డ్ పోస్ట్ వచ్చేసి కమర్షియల్ టాక్స్ ఆఫీసరు. 48 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 46 సంవత్సరాలు ఉండాలి. 58,850 రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుంది. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 21 నుంచి 46 సంవత్సరాలు ఉండాలి. శాలరీ వచ్చేసి 54,000 నుంచి 54,220 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. ఈ విధంగా చూడండి, ఒక్కొక్కటి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఏ ఏజ్ క్రైటీరియా అడిగారు, అదేవిధంగా బేసిక్ శాలరీ ఏంటి అనేది ఇక్కడ టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ పొజిషన్స్ ఉన్నాయి. నేను ఓన్లీ పొజిషన్స్ చదువుతున్నాను చూడండి. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. 6th పొజిషన్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. 7th పొజిషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అండ్ 8th పొజిషన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. 9th పొజిషన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. 10th పొజిషన్ మున్సిపల్ కమిషనర్ అండ్ 11th పొజిషన్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. సో ఈ విధంగా టోటల్గా మీకు ఇక్కడ చూడండి ఇంకా పొజిషన్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ విధంగా టోటల్గా మొత్తం 563 గ్రూప్ 1 సర్వీసెస్కు సంబంధించిన వేకెన్సీస్ను ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయబోతున్నారు. ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక సౌండ్ హెల్త్ ఉండాలి అండ్ యాక్టివ్ హ్యాబిట్స్ అనేటివి ఉండాలి అండ్ క్యారెక్టర్ అనేది కంపల్సరీగా మంచి క్యారెక్టర్లో ఉండాలి అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏవైతే కావాలని అడుగుతున్నారో ఆ క్వాలిఫికేషన్స్ పొంది ఉండాలి. అంతేకాకుండా ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఇక దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని పొజిషన్స్కి కూడా కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది కూడా వీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్ డేట్కి బిఫోర్గానే మీకు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సో ఇక్కడ చూడండి పోస్ట్ వైజు ఏ పోస్ట్కి ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక డిప్యూటీ కలెక్టర్, దీనికి బ్యాచిలర్ డిగ్రీ అని అడిగారు. సో అదేవిధంగా అన్ని పొజిషన్స్కి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఒక 2 పొజిషన్స్ ఉంటాయి. ఆ 2 వేకెన్సీస్కి మాత్రము 2 పోస్టులకు మాత్రము ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండవలసి ఉంటుంది. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ కోడ్ ఆఫ్ 2 and 3 ఈ 2 పోస్ట్ కోడ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 పోస్ట్ కోడ్లకు
కంపల్సరీగా ఫిజికల్ రిక్వైర్మెంట్ అనేది ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే మస్ట్ బి నాట్ లెస్ దెన్ 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి అని అడుగుతున్నారు హైట్ అయితే. అదేవిధంగా నాట్ లెస్ దెన్ 86.3 సెంటీమీటర్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి. మస్ట్ బి నాట్ లెస్ దెన్ 165 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అండ్ మస్ట్ బి నాట్ లెస్ దెన్ 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్. అంటే ఇక్కడ చూడండి, హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. సో ఎక్స్పాండ్ చేసినప్పుడు నాట్ లెస్ దెన్ ఫర్ 5 సెంటీమీటర్స్ అనేది కలిగి ఉండాలి. సో ఈ విధంగా వీళ్ళకు ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపల్సరీగా మీరు సాటిస్ఫై చేస్తేనే ఈ 2 పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో చూసి అప్లై చేయండి. ఐ విజన్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. స్టాండర్డ్ 1లో అయితే కనుక రైట్ ఐకి ఎంత విజన్ ఉండాలి, లెఫ్ట్ ఐకి ఎంత విజన్ ఉండాలి అనేది. అదేవిధంగా స్టాండర్డ్ 2 కేటగిరీలో బెటర్ ఐ పర్ఫార్మెన్స్ ఎంత ఉండాలి, వర్స్ట్ ఐ పర్ఫార్మెన్స్ ఎంత ఉండాలి అనేది అడిగారు. తర్వాత స్టాండర్డ్ 3 కేటగిరీలో బెటర్ ఐ విజన్ ఎంత ఉండాలి అండ్ వర్స్ ఐ విజన్ ఎంత ఉండాలి. వర్స్ అంటే చాలా బ్యాడ్లీగా, అంటే చాలా దారుణంగా ఉంటే ఎంత ఉండాలి, అండ్ బెటర్ ఐ విజన్ అయితే ఎంత ఉండాలి అని చెప్పి ఇక్కడ క్లియర్గా టేబుల్లో మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ చూడండి, పోస్ట్ కోడ్ 7కి కూడా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి అడుగుతున్నారు. హైట్లో చూసుకుంటే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా 86.3 సెంటీమీటర్స్కు తగ్గకుండా ఉండాలి. అదేవిధంగా చెస్ట్ చూసుకుంటే కనుక 5 సెంటీమీటర్స్ నాట్ లెస్ దెన్ ఇన్ ఎక్స్పాన్షన్ మోడ్లో ఉండాలి. సో అండ్ మస్ట్ నాట్ బి లెస్ దెన్ 160 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అండ్ 83.8 సెంటీమీటర్స్ రౌండ్ ఇన్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ మినిమమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. సో చూడండి, ఈ ఫిజికల్ క్రైటీరియా అనేది నాకు కరెక్ట్గా తెలియదు. సో మీరు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకోండి. లేదంటే మీరు కోచింగ్కి వెళ్తూ ఉంటే కనుక కోచింగ్ సెంటర్లలో కూడా మీకు దీనిపైన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. రిజర్వేషన్ చూసుకుంటే కనుక యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఎస్సీ, ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్కి అందరికీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రిజర్వేషన్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన జియోకి సంబంధించిన నెంబర్స్, డేట్స్ అవన్నీ ఇచ్చారు. ఎవరైనా వాటికి రిలేటెడ్గా అభ్యర్థులు ఉంటే కనుక ఆ నోటిఫికేషన్ని, ఆ జియో నెంబర్ని అండ్ దాన్ని ఫాలో అయిపోయి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ మీకు ఉంటుందా లేదా అనేది చూసుకొని మాత్రమే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో ఈ రిజర్వేషన్కు సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఏవైతే మీకు కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింకును మీరు క్లిక్ చేసి ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్ అథెంటికేటెడ్ అధికారి దగ్గర నుంచి సర్టిఫై చేయించుకోవలసి ఉంటుంది. ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్కి కూడా రిజర్వేషన్ అనేది 95% వరకు ఉంటుంది. అండ్ అదేవిధంగా మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2లో ఈ రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అనేది వర్తిస్తుంది అని చెప్పి ఇక్కడ దానికి సంబంధించిన జివో డేట్స్, జివో నెంబర్స్ అనేటివి ఇచ్చారు. ఎవరైనా రిఫర్ చేయాలి అనుకుంటే వాటిని రిఫర్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో 2 మల్టీ జోన్లుగా డివైడ్ చేశారు. మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 కింద 2 జోన్స్ ఉంటాయి. దీంట్లో మల్టీ జోన్ 1లో వచ్చిన డిస్ట్రిక్ట్స్ ఏంటి అనేది, అదేవిధంగా మల్టీ జోన్ 2లో వచ్చిన డిస్ట్రిక్ట్స్ ఏంటి అనేవి క్లియర్గా ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేశారు. మీరు ఏ జోన్కు చెందిన వాళ్ళు అవుతారో దాన్ని తెలుసుకోవాలి అంటే ఈ టేబుల్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ జోన్ సెలెక్షన్ దగ్గర మీరు ఈ టేబుల్ని రెఫర్ చేసి ఫాలో అవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది కదా, దానికి సంబంధించి ఫస్ట్ పాయింట్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళకు 5 సంవత్సరాలు అనేది రెగ్యులర్ సర్వీస్ ఉంటే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ ఉంటుంది, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ వీకర్ సెక్షన్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే మీరు కంపల్సరీగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కలిగి ఉండాలి. ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేస్తూ ఉన్నవారు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించి మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్లను యూస్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు యాక్టివ్లో ఉన్న పర్మనెంట్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్లు మాత్రమే యూటిలైజ్ చేయండి, యూస్ చేయండి. నేను ఈ విషయం మీకు పదే ప్రతి వీడియోలో ప్రతి పాయింట్లో చెప్తా వస్తూ ఉన్నాను. ఆ తర్వాత మీరు ఈ విధంగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని ద్వారా లాగిన్ అయిపోయి మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా మీ యొక్క పర్టికులర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ ఎవరైతే వన్ టైం రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నవారు ఉన్నారనుకోండి, మీరు మీ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఉన్న మీ పర్టికులర్స్ అన్నింటినీ కూడా మరొకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ అప్లికేషన్ని చేయవలసి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వన్ టైం రిజిస్ట్రేషన్లో ఉన్న పర్టికులర్స్ దీనికి మ్యాండేటరీ అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. అభ్యర్థులకు ఎవరికైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆన్లైన్ సబ్మిషన్ చేసేటప్పుడు వీళ్ళకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేటివి ఇచ్చారు. 2 నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 3 నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అయ్యి మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇంకా ఎనీ అదర్ డౌట్స్ ఉన్నా కానీ ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి కూడా మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకునే సదుపాయం అనేది ఈ గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కి కల్పించారు. అప్లికేషన్ ఫీ అనేది ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 రూపీస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫీకి 200 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ అనేది 120 రూపీస్ ఉంటుంది. సో ఆల్ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఎవరికైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఇది మీరు కట్టవలసిన అవసరం లేదు. అంటే 120 రూపీస్ అనేది మీరు పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ 200 రూపీస్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ పిఎస్యు షెల్ పే ద ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఎగ్జామినేషన్ ఫీ అనేది పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఈ పాయింట్ చూడండి, నోటు. ఎవరైతే గ్రూప్ 1 సర్వీసెస్కి ఈ నోటిఫికేషన్ నెంబర్ ద్వారా అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ఫీ కానీ అప్లికేషన్ ఫీ కానీ పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా నోటిఫికేషన్ నెంబర్ అండ్ డేట్ అనేది ఇచ్చారు. దాన్ని మీరు రెఫర్ చేసి ఫాలో అవ్వవలసి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లోనే పేమెంట్ గేట్వే ద్వారా పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఒక్కసారి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఫీ అనేది రిఫండ్ చేయబడదు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ప్రిలిమినరీ అండ్ రిటర్న్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్కు సంబంధించి ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనేది ఈ లిస్ట్ ప్రకారం మీరు మీకు దగ్గరగా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ని చూసుకొని అప్లై చేయవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ని చూస్ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ ఇస్తారండి. ఆప్షన్ ఏంటి అంటే ఎనీ 10 డిస్ట్రిక్ట్స్ని మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ 10 డిస్ట్రిక్ట్లో నుంచి ఎక్కడైనా కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలాట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎంచుకున్న 10 డిస్ట్రిక్ట్లో నుంచి ఏ డిస్ట్రిక్ట్లోనైనా కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలాట్ అవ్వవచ్చు. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీరు ఒక్కసారి చూసుకున్న తర్వాత మళ్ళీ మార్చుకునే అవకాశం అనేది లేదు. సో జాగ్రత్తగా ఆలోచించి ఎగ్జామినేషన్ సెంటర్స్ని చూస్ చేసుకోండి. ఒకవేళ ప్రిలిమినరీ టెస్ట్ని కంప్యూటర్ బేస్డ్ ద్వారా కండక్ట్ చేస్తే కనుక వీరు ఒక 10 డిస్ట్రిక్ట్లకు సంబంధించిన లిస్ట్ అనేది ఇచ్చారు. ఈ లిస్టులో మీరు మీ యొక్క ఆర్డర్ ప్రకారము ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకోవలసి ఉంటుంది. ఒకసారి మీరు చూస్ చేసుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేసే అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సెలెక్ట్ డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఇన్ బోత్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఎట్ హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ సెంటర్స్ యాజ్ డిసైడెడ్ బై ద కమిషన్. చూశారు కదండి, ప్రిలిమినరీ టెస్ట్కి ఏమో ఈ 10 సెంటర్స్లో నుంచి, అదేవిధంగా మెయిన్ సెంటర్స్కి మాత్రము హైదరాబాద్ ఉండవచ్చు, లేదంటే ఎనీ డిస్ట్రిక్ట్ సెంటర్స్లో కూడా ఉండవచ్చు. కాకపోతే కమిషన్ యొక్క
డెసిషన్ అనేది ఫైనల్ అని ఇక్కడ మాకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ ప్రిలిమినరీ టెస్ట్ కంప్లీట్ అయితే దానికి సంబంధించిన రిజల్ట్ వస్తే కనుక దానికి సంబంధించిన కీ అనేది వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన ఓఎంఆర్ షీట్కి సంబంధించిన ఇమేజెస్ని కూడా మీరు మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ లాగిన్ ద్వారా లాగిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైతే ప్రిలిమినరీ టెస్ట్లో క్వాలిఫికేషన్ పొందుతారో, అంటే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవన్నీ కూడా మీరు జనరల్గా చదువుకోండి. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలంటే మినిమం 40% మార్క్స్ అనేది రావాలి టోటల్ మార్క్స్లో. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ రావాలి. బీసీ క్యాండిడేట్స్ అయితే 35% మార్క్స్ రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 30% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. ఇక్కడ చాలా పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చేయలేను. ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్లియర్గా అందించాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ప్రసాదించండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.